వెల్కమ్ టు సనేనా టీవీ. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సామాజిక న్యాయ మండలి, సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేఆర్ నగర్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. కార్యక్రమం అనంతరం సెక్రటరీ డిపార్ట్మెంట్ నుండి మంచి సేవలు అందించిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు చెరుకు రమేష్, సెల్ అధ్యక్షురాలు రోజా నేత, మైలారం పద్మావతి, ఇల్లందుల ప్రభాకర్, రౌతు అశోక్, మన్నెల్లి గోపాలాచారి, సమస్త ఆర్గనైజేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. जय हिंद। जय हिंद। మేడం వచ్చేసి కూడా వచ్చారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎంఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైనందుకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. నాకు మెయిన్ ఈ బాధ్యత నమ్మకంతో అప్పగించినందుకు ఎటువంటి రిమార్క్ రాకుండా రవిశన్న పేరు నిలబెట్టి మన సంస్థను ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న ఆశ. థ్యాంక్ యూ. అన్నను తెలంగాణ సెక్రటరీ డిపార్ట్మెంట్ నుండి సెక్రటరీ ఫౌండేషన్ బోర్డుకు ఎంపికైనందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అందరికీ చిన్నగా మాట్లాడతారా? దీనికన్నా పెద్దగా ఆఫీస్ అయితే కొంచెం అక్కడ మాకు దగ్గర కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. హ్యూమన్ రైట్స్ ఫస్ట్ స్థాపించినప్పుడు ఇక్కడ ఈ రమేష్ గారిని అండదండగా ఉండి, నేను అశోకన్న అండదండగా ఉండి ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ మంచి కార్యక్రమం కొరకు ఎక్కడికైనా పోనీకి సిద్ధంగా ఉండి ఆ పనుల మీద పోకుంటూ మంచి పేరు రావాలి, మన సంస్థలకు మంచి పేరు రావాలని చెప్పి ఎదురుగా చూసుకుంటూ మరి ఈ సంస్థలో చేరితే బాగుంటుందని చెప్పి అందరూ మన సంస్థలు చూసి మన ఎవరెవరికి ఒక సేవాభావం చేయాలన్న వృత్తితో ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అన్న మేలుంటాం అని అన్నవాళ్ళు, అక్క వాళ్ళు కూడా అన్న మేలుంటామని చెప్పి మన నంబర్లు కూడా తెలుసుకొని, తెలియని వాళ్ళు కూడా నంబర్లు తెలుసుకొని అన్న మీ సంస్థల మీద చేరుతామని
ఫోన్లు చేసి వస్తుంది. వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. మళ్ళీ నాకు ఈ పోస్ట్ మళ్ళీ ఇచ్చినందుకు నాకు ప్రెసిడెంట్ గారికి, మన కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మనం ఎక్కడ పోయినా ఎక్కడున్నా మనకు ఒక గౌరవంగా, ఎందుకనంటే మనము ఏదో పైసలు సంపాదించుకోనికి, ఏదో డామినేట్ చేయడానికి, ఏదో చేయడానికి రాలే. ఇక్కడ మనం పేదవాళ్లకు సాయం చేయాలి. పేదవాళ్ళకి ఏమో అన్యాయం జరిగితే మనం ఎదురుండి కొట్లాడాలి. వాళ్ళకి న్యాయం అయ్యే వరకు మనం పోరాడాలి. బయట వ్యక్తి ఎందరో బలహీనుడు ఉంటారు. మనం బలహీన కొరకు కాదు మనం పనిచేసేది. బలహీనుడు ఒకరితోటి నష్టపోయిన క్యాండిడేటే మనల్ని ఎదుర్కొంటూ వస్తుండు. వాళ్ళ కొరకు మనం పనిచేసి చూస్తే మనలో డిపార్ట్మెంట్ అయినా బయట ప్రపంచం అయినా ఎవరో ఒకరు కొందరు అల్లర్ముక్కలు మనల్ని వేరే చూస్తారు అని అంటారు. వాళ్ళ అల్లర్ముక్కల కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం మంచి పనులు చేసుకుంటూ పోతుంటే జనమంతా మనకే ఉంటారు. కాబట్టి మనం కొండంత బలం ఉంటుంది. మన అందరం ఐక్యతగా ఉండాలని నా కోరిక. మీ అందరికీ నమస్కారం. చెప్పండి. ఇప్పుడు కూడా చల్లగా ఉంటే ఎట్లా? ఈ వాయిస్ కొంచెం మాకు ఇవ్వండి. తీసుకోండి, నన్నే తీసుకోండి. నన్ను దగ్గర తీసుకోండి అన్న, మీ చెల్లెల్ని. ఏమనుకోవద్దు, ఒక్క డిస్టర్బ్ కాకుండా. చెప్పండి. ఒక పోలీస్ స్టేషన్ వేయడం, ఒక అమ్మాయి కొరకు ఒక పోలీస్ స్టేషన్ వేయను. పోలీస్ స్టేషన్లో పోతే అన్న నేనే పోయాను. ఇంకొక మన క్యాండిడేట్ ఇంకో ఆయన సీన్ అని మాయపూడి సీన్ అని మేము ముగ్గురు పోయాను. అన్న 60 ఎవరు రాలేకపోయాడు, కొంచెం 12 రాలేకపోయాను. పోతే ఆడ ఎస్ఐతో మాట్లాడి సిఐతో మాట్లాడి ఆ సమస్యను చూసుకొని వస్తుంటే అక్క పేరు చెప్తాడు అన్న. ఊకే అక్క పేరు చెప్తా అంటే నేను పక్కపండి కూర్చున్నా. ఈ ఫోన్లో అక్క వాయిస్ ఏంటంటే నేను ఆ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఉప్పల్ క్రాస్ రాకముందే నేను అక్కని చూడాలి ఖచ్చితంగా అని చెప్పిన. నేను అక్కని చూడాలి ఒకసారి అని అన్న. అదంటే అక్క వాయిస్ బాగుంటుంది, మంచిగా మాట్లాడుతుంది, ఆమె సేవాగుణం బాగా అన్నట్టు ఎక్కడికైనా కూడా రాగలుగుతుంది అక్క అని అంటే, అలాంటి అక్కతోటి మనం ఒకసారి కలిస్తే మనకు కొంచెం కూడా ధైర్యం వస్తుంది. మనం మాట్లాడే మాటలు నేర్చుకుంటే ఇంకా ముందుకు పోతే ఎవరినైనా కూడా మెప్పించగలుగుతాం మనం. అలాంటి అని చెప్పి నా సంతోషమైన మాట చెప్తాను. అందుకోసం నేను ఇప్పుడు కావాలని ఎందుకంటే మేము నేర్చుకునేది చాలా ఉన్నది, నేర్చుకోవాలి. ఇంకా అదేం లేదండి, సముద్రంలో నీటి బొట్టు మాత్రమే. సముద్రం మనమంతా సముద్రం అయితే నేను ఒక చిన్న నీటి బొట్టు మాత్రమే. ఒక్కొక్క బొట్టు నీటి బొట్టు పడితేనే సముద్రం అయింది. ఒక్కొక్క బొట్టు నీటి బొట్టు అయితేనే సముద్రం అయింది. విజ్ఞానాన్ని కూడా నాకు అందించాలి. నేను చాలా చిన్న పిల్లని అండ్ ఒక నూతన విద్యార్థిని. ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాను, అంతే. సంతోషము, మేము నేర్చుకుంటాము. మాకు తెలిసింది కూడా చెప్తాము. రమేష్ అన్నకు ధన్యవాదాలు. మీరందరూ సహకరిస్తారు. ఎందుకంటే అందరూ చక్కగా రమేష్ అన్న చెప్పడం అనేది నిజంగా అందరి సహకారంతో ఇంత మంచి ఆర్గనైజేషన్, ఇంత మంచి రిలేటివ్ ఎంచుకున్నామంటే వాస్తవంగా ఇది అందరి సహాయ సహకారాలు. మీరు ఒక్కరు చేస్తే ఫలితం కాదు, అందరూ చేస్తే ఫలితం. అన్నగూడెం ఫండమెంట్ బోర్డు సభ్యులుగా ఎంపికైనందుకు మరొకసారి మన రాష్ట్ర సామాజిక మండలి అధ్యక్షులు రమేష్ గారు మరొకసారి నాకు పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా అధ్యక్షుల వారు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ సహకారాలు కూడా